ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామంలో బిగ్ టీవీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించింది. జంగారెడ్డిగూడెం కాటన్ దొర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపుకు గ్రామస్తుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. వైద్యులు గ్రామస్తులకు వివిధ రకాల ఉచిత వైద్య పరీక్షలు చేశారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన బిగ్ టీవీ యాజమాన్యానికి స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు. బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ వచ్చిన ప్రజాస్పందనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో మెడికల్ క్యాంపు బిగ్ టీవీ అట్లాగే కాటన్ దొర జంగారెడ్డిగూడెం కాటన్ దొర ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. బిజినెస్ మైండ్లోకి వెళ్ళిపోతున్న ఈ టైంలో జంగారెడ్డిగూడెం కాటన్ దొర హాస్పిటల్ కానీ ఇటు బిగ్ టీవీ ద్వారా కానీ ఇటువంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం అని కూడా గ్రామస్తులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం కాటన్ దొర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అట్లాగే బీడీఎస్ డాక్టర్ మల్లిక ఉన్నారు. మేడం, ఏంటి మెడికల్ క్యాంపు ఎక్కువగా ఏ సమస్యలతో బాధపడుతున్నారు ఇక్కడికి రావడం జరిగింది? ఏంటి అసలు కాటన్ దొర హాస్పిటల్లో ఏ విధమైన సేవలు అందిస్తారు? ఇప్పుడు మన కాటన్ దొర హాస్పిటల్ నందు దీర్ఘకాలికంగా బాధపడే వ్యాధులన్నిటికీ సదుపాయాలు ఉన్నాయండి. షుగరు, బీపీ, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల సమస్యలకి సదుపాయాలు ఉన్నాయి. పాము కాటు వీటికి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తారండి. 24 గంటలు అవైలబుల్ ఉంటారు. మన కాటన్ దొర హాస్పిటల్లో డెంటల్ వింగ్ కూడా ఉందండి. డెంటల్ వింగ్లో కూడా దంత సమస్యలన్నిటికీ మనం ట్రీట్మెంట్ చేయడం అలాంటిది జరుగుతుంది. మేడం, అంటే వైద్యం బాగా కాస్ట్లీ అయిపోయిన ఈ రోజుల్లో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? అంటే ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి వచ్చి చూపించుకొని రీచ్ లేదు కదండి. ఇప్పుడు ప్రజలందరూ రావాలి అన్న సదుపాయాలు వీటన్నిటికీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఓపీ ఫీజు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో మనమే ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేది ఒక విధంగా ప్రజలకి సహాయం చేసినట్టు, వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ సమస్యలకి ఎంతో కొంత, పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత సహాయం అందుతున్నట్టు. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ లేదండి. ఓకే, ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు. సరే, ఏంటి ఎక్కువగా ఎటువంటి సమస్యలతో వచ్చారు ఈ మెడికల్ క్యాంప్లో? ప్రజలు ఉదయం నుండి చూస్తున్నారు, మీరు ఎక్కువ ఏ సమస్యలతో వచ్చేవారు? చాలా వరకు మనం చూసిన పేషెంట్స్ అందరూ కూడా ఎక్కువ మనకి ఈ కీలవాతం నొప్పులు ఒకటి, మన వెన్నపూస నొప్పులతో వచ్చారు. చాలా వరకు ఇక్కడ పేషెంట్స్లో ఏంటి అంటే బీపీ, షుగర్స్ అనేవి చాలా అసలు కంట్రోల్లో లేవు. ఎక్కువ శాతం వరకు షుగర్ ఉంది అని కూడా వాళ్ళకి తెలియట్లేదు. వీళ్ళకి అవగాహన అనేది సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. వాటికి సరిపడా వైద్య సదుపాయం అయితే ఇస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి. దాన్ని బట్టేసి వాళ్ళకి మళ్ళీ ఒకసారి వీళ్ళు చూసుకొని వస్తే మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చూసుకోవడానికి వీలవుతుంది. ఎట్లా సార్, అంటే షుగర్ వచ్చిందని ఎట్లా తెలుసుకోవచ్చు? అంటే అవగాహన లేదని చెప్తున్నారు మీరు కూడా. అంటే ఏ విధంగా సిమ్టమ్స్ ఏం కనబడతాయి? షుగరు మెయిన్గా ఒక పేషెంట్ షుగర్ వచ్చింది అంటే తనకు మెయిన్ ఏంటంటే రాత్రులు పడుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 సార్లు మూత్రంకి వెళ్ళిపోవడం, బాడీలో వచ్చేసి వెయిట్ లాస్ అనేది అవుతుంది, బరువు తగ్గిపోవడం, ఇంకోటి ఆకలి అనేది పెరుగుతుంది ఎక్కువ. మునుపటి కన్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఆకలి అనేది చాలా ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి నేను నార్మల్గానే ఆకలి వేస్తుంది తింటున్నానే అనుకుంటారు, కానీ తిండి ఎక్కువ తినడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది తాత్కాలికంగా ఎక్కువైపోతుంది. సో అది తెలుసుకొని చేసేసరికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఈ షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే మన కిడ్నీస్ పైన వాటిపైన ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇన్ని టాబ్లెట్స్ పెట్టారు, ఇప్పుడు ఏంటి ఇవన్నీ ఉచితంగానే ఇస్తున్నారు లేకపోతే డబ్బులు ఏమన్నా తీసుకుంటున్నారా? దేనికి టాబ్లెట్స్ మనం ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నాం? ఇది కంప్లీట్గా కూడా మనం సర్వీస్ ఓరియంటెడ్గానే వెళ్తున్నామండి. ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ ఉచితంగానే ఇవ్వబడుతున్నాయండి. ప్రతిదీ కూడా, ప్రతి మెడిసిన్, ప్రతి సిరప్స్ కూడా, అంటే ఈ సీజన్ కూడా కొంచెం ఈ కాఫ్ సీజన్, దగ్గు జలుబులు కూడా కాఫ్ సిరప్స్ కానీ జలుబుకి సంబంధించిన మెడికేషన్ కానీ అన్నీ కంప్లీట్గా 100% ఫ్రీగా ఇస్తారండి. దేనికి కూడా ₹1 కూడా ఛార్జ్ చేయరు. మోర్ ఓవర్ ఏంటంటే మన హాస్పిటల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఇచ్చే బ్రోచర్లో ఏమేమి చూస్తారు అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చారండి. సో వాళ్ళు ఎవరన్నా ఇక్కడ మోర్ ఓవర్ అంటే అందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వచ్చారండి. వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఆ బ్రోచర్ చూపిస్తే కనుక వాళ్ళు ఏమేమి చూస్తారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. పైగా ఇంకో మన హాస్పిటల్లో మెయిన్ స్పెషల్ ఏంటంటే అండి, డయాబెటిక్ టెస్ట్లు ఏవైతే ఎర్లీ మార్నింగ్ టెస్ట్లు ఉంటాయండి కొన్ని డయాబెటిక్ పేషెంట్స్కి, వాళ్ళకి అవి ఉచితంగా చేస్తామండి. ఆ టెస్టులు కూడా హాస్పిటల్లో కూడా అక్కడికి వచ్చినా కూడా ఆ డయాబెటిక్కి సంబంధించిన టెస్టులు ఏవైతే ఉంటాయో ఉదయం పరగడుపున తిన్న తర్వాత చేసే టెస్టులు ఉచితంగా చేస్తారండి. ఫ్రమ్ ద బిగినింగ్ అదేనండి మనది పాలసీ. అయితే మొత్తం మీద చూసుకుంటే జంగారెడ్డిగూడెం
కాటన్ దొర ఆసుపత్రికి సంబంధించి వారు చెప్పేది ఒకటే, బిజినెస్ మైండెడ్ కాకుండా, లేకపోతే వ్యాపారంలో లాభాల అర్జనే ధ్యేయంగా కాకుండా, లాభార్జనే ధ్యేయంగా కాకుండా కొంత సర్వీస్ ఓరియంటెడ్ కూడా వెళ్తున్నామని జంగారెడ్డిగూడెం కాటన్ దొర ఆసుపత్రి నిర్వాహకులు, యాజమాన్యం చెప్పే పరిస్థితుల్లోనే మరోపక్క ఇటు మీడియా రంగంలో ఇటు బిగ్ టీవీతో పాటుగా ఈ కాటన్ దొర ఆసుపత్రి వారు ఉచితంగా ఈ విధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం పట్ల ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, బొర్రంపాలెం గ్రామం నుండి.